ప్రజాపాలన తెలంగాణ ప్రభుత్వం ర్యాలీ చేసింది. పేదల కోసం విలసింది పేదరిక నిర్మూలన సంస్థ, మహిళల బ్రతుకులు మార్చింది మహిళా సంఘాల సంస్థ. పేదల కోసం విలసింది పేదరిక నిర్మూలన సంస్థ, మహిళల బ్రతుకులు మార్చింది మహిళా సంఘాల సంస్థ. ప్రజాపాలన ప్రతి ప్రణాళికలో భాగంగా మనం ఈరోజు తిమ్మాపూర్ వసుంధర మండల సమాఖ్య ఆధ్వర్యంలో రామకృష్ణ కాలనీలో మనం మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్యాంక్ లింకేజ్ సంబంధించి ప్రభుత్వానికి తెలియజేయడానికి కోసం ర్యాలీ తీయడం జరిగింది. ఇంతకుముందు మహిళా సంఘాలకి 5 లక్షల వరకే బ్యాంక్ లింకేజ్ వడ్డీ రేటు వచ్చింది. ఇప్పుడు అది 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో మూలంగా మన ప్రభుత్వానికి మహిళా సంఘాల ద్వారా మహిళలందరి తరఫున ప్రభుత్వానికి వడ్డీ రుణాలు 10 లక్షల దాకా పెంచినట్టు మనం 20 లక్షలు లోన్ తీసుకుంటాం. కానీ అందులో 10 లక్షల రూపాయలకు వడ్డీ పూర్తిగా మాఫీ గవర్నమెంట్ చేయడం జరిగింది. అలాగే లోన్ బీమా కూడా ఈ లోన్కి ఉంది. 2 లక్షల వరకు లబ్ధాలకు ప్రమాద బీమా 10 లక్షల వరకు ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి 99 డేస్ ప్రణాళికలో భాగంగా ఈరోజు మహిళా సంఘాలది ర్యాలీ తీయడం జరిగింది. అందులో బ్యాంక్ లింకేజ్ ఈరోజు మనం 2 కోట్ల రూపాయల లింకేజీ మన మండలంలో వివిధ బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వానికి భవిష్యత్తులో మనం ఎక్కువ లోన్స్ తీసుకొని మహిళలు బయట ఎక్కడ కూడా అప్పు తీసుకోకుండా సంఘాలు అప్పు తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మహిళల పరపతి పెంచింది, శిక్షణలెన్నో ఇచ్చింది, శిలలను శిల్పం చేసింది, కలలకు రెక్కలు తొడిగింది, భవిష్యత్తుకు బాటలేసింది.